మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందని చెప్పేందుకు మరో ఉదాహరణే ఘటన. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కాపాడాలి అన్న ఆలోచన లేదు. అంతేలే, ఎవరి పనుల్లో వారు బిజీ. ఇంకా ఎదుటివారికి సాయం ఏం చేస్తారు, ఎందుకు పట్టించుకుంటారు? సాయం చేసి ఆఫీస్కి లేటుగా వెళ్తే రోజులోని సగం జీతం కట్ చేస్తారు అన్న భయం, ఇంటికి లేటుగా వెళ్తే భార్య ఏమంటుందో అన్న బెరుకు. కానీ కళ్ల ముందు ప్రాణం పోతుంటే అయ్యో అని సాయం చేసేవారు మాత్రం లేరు. అందుకు సాక్ష్యం ఈ రోడ్డు ప్రమాదం. చూసారుగా ఎలా ప్రవర్తించారో. ఓ మనిషి ప్రాణాలు పోతుంటే అసలు పట్టించుకోకుండా ఏం పట్టనట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయారో అందరూ. అటు ఢీకొన్న బస్సు డ్రైవర్ కూడా వెనక్కి తిరిగి చూడకుండా బస్సును లాగించేశాడు. చుట్టూ ఉన్న జనం చీమ చిటుక్కుమన్నట్లు ప్రవర్తించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటన అహ్మదాబాద్లో జరిగింది. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తూ ఉండగా హఠాత్తుగా బస్సు వచ్చి ఢీకొట్టింది. అంతేకాకుండా అతడిపై బస్సు టైర్లు ఎక్కించి వేగంగా వెళ్లిపోయాడు. సంఘటనా స్థలంలోనే పటేల్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. బస్సు డ్రైవర్ కనీసం బస్సు కూడా ఆపకుండా వెళ్లిపోతే సాటి బాటసార్లు, బైకర్లు మాత్రం కనీసం పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోవడం మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఎట్టకేలకు ఇద్దరొచ్చి అతనికి సాయం చేద్దాము అనుకున్నా పటేల్ మృతి చెందాడు. రోజురోజుకు మనుషుల్లో మానవత్వం కరువైపోతుంది. ఏ జంతువో పక్షో చచ్చిపోతే వెంటనే గుమిగూడతాయి, అంత ఐక్యమత్యంగా ఉంటాయి. కానీ మనుషుల్లో మాత్రం ఇలాంటివి ఏం కనిపించడం లేదు. ఎవరి జీవితాలు వారిది, ఎవరి పనులు వారివి. మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకోవడం లేదు. అలా నడి రోడ్డుపై నిర్జీవంగా పడి ఉంటే కనీసం పోలీసులకు, అంబులెన్స్కు కూడా సమాచారం ఇవ్వలేదు ఎవరు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ సినీ గేయ రచయిత ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూసి చలించి రాసిన పాట. ఈ ఘటన తర్వాత ఇప్పుడదే పాట మళ్లీ వినిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.